2020వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మోడీని అక్కడ ఏది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని కలిసిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ చెప్తుంది మనం తెలుగుదేశం వెళ్దామని. ప్రతిసారి అదే మొక్క. అందుకోసమే పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇవ్వాల వాళ్ళు. నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం అదే. కలిసిన తర్వాత ఇతను వెళ్ళి అదే చెప్తాడు, మనకేంటి అవసరం తెలుగుదేశంతో అని పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇవ్వడం మానేశారు. మానేసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సంఘటనా కార్యదర్శి ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా చెప్పించింది ఒకటే మొక్క, మనిద్దరిదే పొత్తు అన్నటువంటి చాలా స్పష్టంగా చెప్పిస్తూ వచ్చారు. కానీ ఈయన మాత్రం తెలుగుదేశం తెలుగుదేశం అని జపం చేస్తూనే ఉన్నారు. రాజమండ్రి వచ్చినప్పుడు నరేంద్ర మోడీని కలిసినప్పుడు కూడా తెలుగుదేశంతో పొత్తు అనే చెప్పారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా తర్వాత కూడా. ఇవాళకి కూడా అమిత్ షా అపాయింట్మెంట్ రాలే. అమిత్ షా మొన్న చంద్రబాబుని ఎందుకని, ఇతను చంద్రబాబు మనిషి అన్నది వాళ్ళకి ఫిక్స్ అయిపోయారు. బాబుతో పొత్తు కోసం తహతహలాడుతున్నాడు కానీ తను గెలవడానికి తపన పడట్లేదు. ఇప్పుడు తను కనుక 2020 నుంచి సార్ ఏం చేద్దాం ఇదిగో మీరు కేంద్రానికి ఈ పని చేసి పెట్టండి రాష్ట్రానికి, నేను అక్కడికి వెళ్ళి చెప్తా అంటే, ఇవాళ నిజంగా ఈయన కనుక నిజాయితీ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్లో ఉంటే, స్వార్థం లేకుండా ఉంటే, కేంద్రం ఇచ్చినటువంటి స్కూళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో వెళ్ళి నిలబడేవాడు. నరేంద్ర మోడీ ఇచ్చాడు, మేము కలిసి ఉన్నాం అని చూపెట్టేవాడు కదా. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈయన ఉద్యమాల్లో పాల్గొన్నాడు తప్పించి స్టీల్ ప్లాంట్ ఆగింది కదా. ఈయన అక్కడ కూర్చుని నేను ఆపిచ్చాను అని చెప్పాలి కదా, మాట్లాడాను మోడీ గారితో అని చెప్పాలి కదా. చెప్పారా? లేదు. అట్లాగే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఆసుపత్రి కట్టారు, ఇదిగో ఈ హాస్పిటల్ మోడీ గారు ఇచ్చారు, నేనున్నాను పక్కన అని కూర్చోవాలి కదా. అంటే కేంద్రం పథకాలు ఈయనే ప్రచారంలోకి తీసుకురావట్లా. ఈయన అసలు పొత్తు పెట్టుకున్నది భారతీయ జనతా పార్టీ జనసేనలు కలిపి ఎదగాలంటే అది చెప్పి ఇదిగో మేము ఇంత